అయోధ్య గర్భగుడిలో ప్రతిష్ఠించిన బాలరాముడి విగ్రహం తొలి ఫోటోను విడుదల చేశారు. కృష్ణశిలతో చెక్కిన బాలరాముడి విగ్రహం కన్నుల విందుగా ఉంది. బాలరాముడి కళ్లకు గంతలున్న ఫోటోను విడుదల చేసింది రామ జన్మభూమి ట్రస్ట్. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్ ఇక్కడ చేరుకొని దాదాపు ఒక 20 రోజుల్లోనే దాదాపు 3 సార్లు ఆయన ఇక్కడికి చేరుకున్నారు. అయోధ్య రామాలయం బాలరామాలయం దర్శనం కావచ్చు, ఆ తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి పర్యవేక్షించడానికి కూడా ఆయన చేరుకున్నారు. సో యోగి ఆదిత్యనాథ్ దాస్ ని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ దాస్ ఇక్కడికి వచ్చి చేరుకొని దాదాపు హనుమాన్ గడిలో దర్శనం చేసుకున్న తర్వాత సీనియర్ ఆఫీసర్లతో పాటు కూడా వచ్చి ఆయన మొత్తం దర్శనం చేసుకున్నటువంటి దృశ్యాలని చూస్తున్నాం. ఆయన వస్తున్నారని చెప్పి ఈ రోజు ఉదయం నుంచి మొత్తం అయోధ్య అంతా హై అలర్ట్ ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎన్ఎస్జీ అధికారులతో పాటు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా హై అలర్ట్ చేశారు. ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ మొదట హనుమాన్ దర్శనం చేసుకున్న తరువాత అక్కడికి వెళ్తారు. దృశ్యాలు చూస్తున్నాం, ఎన్టీవీ చూపిస్తుంది. యోగి ఆదిత్యనాథ్ దాస్ ఇక్కడ దిగుతున్నారు. ఆయన హనుమాన్ యోగి ఆదిత్యనాథ్ ఆయన కలిసి ఇక్కడ లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఆయన శ్రీరాముని దర్శనానికి ఇక్కడ హనుమాన్ దర్శనం ముగించుకున్న తర్వాత అక్కడ హనుమాన్ గడిలో ఉంచిన తర్వాత మళ్ళా ఒక అరగంటలో అక్కడికి వెళ్తారు. ఆ తర్వాత అధికారులతో సమీక్ష చేస్తారు. ఏర్పాట్లకు సంబంధించి ఎలా ఉన్నాయి. ఈ నెల 22వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట ప్రాంతంలో పూర్తిగా విగ్రహ ప్రతిష్టాపన ఉండడంతో విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించినటువంటి ఏర్పాట్లపై సమీక్షలు చేసి ఆ తర్వాత అధికారులకు కొన్ని గైడ్ లైన్స్ ఇస్తున్నారు. 11,000 మందికి పైగా ఈవీఐపీలు ఎంవీఐపీలు అంతా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వారు ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. యోగి ఆదిత్యనాథ్ పూర్తి స్థాయిలో దాదాపు ఇక్కడికి 4వసారి రావడం. ఆయన గత నెల రోజుల్లో ప్రతిదాన్ని కూడా మినిట్ టు మినిట్ ఆయన అప్డేట్ చేసుకుంటున్నారు. అలాగే ప్రధానమంత్రి మోడీ, యోగి ఆదిత్యనాథ్ తో పాటు కొద్దిమంది పూర్తి స్థాయిలో అయోధ్య రామ నిర్మాణానికి సంబంధించి కమిటెడ్ గా ఉన్నామని చెప్పడం, ఆ తర్వాత నిర్మాణం పూర్తి స్థాయిలో జరగడం, విగ్రహ ప్రతిష్టాపనకు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ అత్యంత కీలకంగా ఉన్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అయోధ్య డెవలప్మెంట్ మీద 100% పైగా ఆయన దృష్టి పెట్టి ఇక్కడ పనులను సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పీఎంఓకి, ప్రధానమంత్రి మోడీకి ఎప్పటికెప్పుడు అప్డేట్ ఇస్తున్నటువంటి యోగి ఆదిత్యనాథ్ ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి పనులపైన సమీక్ష జరుగుతున్నారు. సో ఈ రోజు నుంచి మరికొద్ది రోజుల పాటు 24వ తారీఖు వరకు కూడా ఎవరికి కూడా సాధారణ భక్తులకి రామ్లల్లా క్షేత్రం పరిధిలో ఎవరికి కూడా అనుమతి ఉండదని చెప్పారు. వారందరికీ కూడా 23వ తారీఖు నుంచి కూడా దర్శనం ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మరొక వైపు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి రామ్లల్లా విగ్రహం పునఃప్రతిష్టాపనకు సంబంధించి కూడా అక్కడ గర్భగుడిలోకి రాత్రి తీసుకుని వెళ్లారు. దాదాపు 150 కేజీల పైన ఉన్నటువంటి విగ్రహం కృష్ణ శిల రూపంలో ఉంది. దానితో పాటు కూడా 51 ఇంచుల పొడవు ఉంది. హైదరాబాద్ నుంచి ముత్యాల హారాలు, అలాగే హైదరాబాద్ నుంచి దర్వాజాలు కూడా తో తయారైనటువంటి రామ మందిర నిర్మాణం సాధారణ భక్తులంతా కూడా 23వ తారీఖు సాయంత్రం నుంచి లేదా 24 ఉదయం నుంచి కూడా అనుమతించే అవకాశాలు ఉన్నట్టున్నాయి. సో యూపీ సీఎం యోగి అత్యంత కీలకంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం పట్ల ఆయన సమీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత దీనికి సంబంధించి అధికారులకు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయోధ్యలో మొత్తం అంతా కూడా జై శ్రీరామ్ నినాదాలతో ఇక్కడ ఒక పండుగ వాతావరణం నెలకొని ఉంది. కెమెరామెన్ విశ్వపాల్తో దినకర్, ఎన్టీవీ, అయోధ్య.